కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నారు. మూడవ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ 6042 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. వరుసగా 3 రౌండ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు లీడ్ వచ్చింది. సత్యం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి న్యూస్ డెస్క్ నుంచి. సత్యం చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? 3 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 6042 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉదయం నుంచి అంటే మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్లో 42 ఓట్ల లీడ్ వస్తే ఇక రెండో రౌండ్తో కలిపి దాదాపు 3000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక మూడో రౌండ్ రహమత్ నగర్లోని మెజారిటీ ఓట్లు లెక్కించేసరికి 6042 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక రౌండ్కు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతుంది. ఒకవేళ ఇదే ఆధిక్యత కొనసాగిస్తే లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు 15,000 పైన మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు జరిగిన మూడో రౌండ్లో ఎర్రగడ్డ, అదేవిధంగా వెంగళరావు నగర్, రహమత్ నగర్ 3 డివిజన్లకు సంబంధించి చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి 3000కు పైగా మెజారిటీ వచ్చింది. ఇక మిగతా 4వ రౌండ్ ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఒకటి వెంగళరావు నగరు, రహమత్ నగర్లోని మరో దాదాపు 169, 191, 28 పోలింగ్ బూతులు లెక్కింపు కొనసాగుతుంది. 4వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఆధిక్యత కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఈసీ కేవలం 1వ రౌండ్ మాత్రమే అధికారికంగా ప్రకటించింది. 2వ రౌండ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 3వ రౌండ్ కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు 6042 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇదే ఆధిక్యత కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్తో దాదాపు 15,000 ఓట్ల మెజారిటీతో ఆధిక్యం కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. సౌజన్య.